మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటి అంటే రీసెంట్ గానే మన ఛానల్ కి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంత ఫాస్ట్ గా 10K సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని నా డ్రీమ్ ఇప్పటిది కాదు, 2 years బ్యాక్ ది. ఈ 2 years లో నేను 3-4 టైమ్స్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ మళ్ళీ వెంటనే కొంచెం భయపడి డిలీట్ చేసేవాడిని అనమాట ఛానల్ ని. కానీ ఈసారి ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా అనుకున్నాను, ఏది ఏమైనా సరే స్ట్రాంగ్ గా ముందుకెళ్ళాలి, వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి, రీచ్ వచ్చినా రాకపోయినా అని అనుకున్నాను. అనుకున్నట్లే వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను, రీచ్ వచ్చినా రాకపోయినా. స్టార్టింగ్ 4 వీడియోస్ వరకు అసలు రీచ్ రాలేదు, వ్యూస్ కూడా ఎక్కువ రాలేదు. అయినా కూడా కంటిన్యూస్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అంత కష్టపడి చేసినందుకు ఫైనల్లీ 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. చాలా మంది లక్ అంటున్నారు, కానీ నేను మాత్రం హార్డ్ వర్క్ అని అంటాను. ఎందుకంటే కన్సిస్టెంట్ గా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేయాలంటే చాలా కష్టం. దట్టు నేను ఇంకో వేరే ఆఫీస్ వర్క్ కూడా చేస్తాను కాబట్టి 9 hours సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసిన తర్వాత నేను వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని నేనే అప్లోడ్ చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ అనేది 1 minute 2 minutes లో అయిపోదు. శారీ ప్రిపేరింగ్ అనేది 1 hour 2 hours పడుతుంది. ఆ 1 hour షూట్ చేసుకున్న వీడియోని 1 minute లోకి ఎడిట్ చేయాలి అండ్ దానికి తగ్గట్టుగా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. అండ్ ఇదంతా కన్సిస్టెంట్ గా రోజు చేస్తూనే ఉండాలి. ఇంత కష్టపడి చేసిన వీడియోకి రీచ్ వస్తుందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ మన ట్రై అయితే మనం చేస్తూ ఉండాలి. సో ఏది లక్ వల్ల రాలేదు, అంతా హార్డ్ వర్క్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ.